Hello, dear. Today, I'm so happy to share these wonderful phrasal verbs with you. So, first, if you check that the definition of the phrasal verb, when you add a preposition or an adverb to the verb, then that will become as a phrasal verb. అంటే సో ఇఫ్ యూ సీ ఫ్యూ ఎగ్జాంపుల్స్ హియర్. సార్ ఇక్కడ పిక్ అనేటువంటి ఒక వర్బ్ కి మనం అప్ అనేటువంటి ప్రిపోజిషన్ ని యాడ్ చేయడం జరిగింది సార్. సార్ యాక్చువల్గా పిక్ అంటే అర్థం ఏంటంటే ఏరుట. ఈ పిక్ అనేటువంటి వర్బ్ కి మనం అప్ అనేటువంటిది యాడ్ చేయడం ద్వారా మనకు దాని మీనింగ్ అనేటువంటిది కలెక్ట్ ఆర్ ఫెడ్జ్ గా మారడం జరిగింది. ద మీనింగ్ ఈజ్ ఇన్ తెలుగు పోగు చేయుట. ఏదైనా కలెక్ట్ చేయడాన్ని మనం ఏమని అంటామంటే పికప్, ఆర్ ఎక్కడి నుంచైనా తీసుకురావడాన్ని ఏమని అంటారంటే పికప్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఐ హావ్ గివెన్ సమ్ ఎగ్జాంపుల్స్ హియర్. సో ఐ హ్యావ్ టు పికప్ మై ఫ్రెండ్ ఫ్రమ్ ద స్టేషన్. మా ఫ్రెండ్ని నేను స్టేషన్ నుంచి తీసుకురావాలి. హ్యావ్ టు అంటే చెయ్యాలి, ఏదైనా చెయ్యాలి అనేటువంటి సందర్భంలో హ్యావ్ టు యూజ్ చేస్తాం. ఐ హ్యావ్ టు పికప్ అనేటువంటిది నేను తీసుకురావాలి అనేటువంటి మీనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో సీ ద సెకండ్ ఎగ్జాంపుల్, మేక్ ఆఫ్టర్. మేక్ మీన్స్ తయారు చేయుట, ఆఫ్టర్ మీన్స్ తరువాత. ఓకేనండి. సో ఇక్కడ నేను తర్వాత తయారు చేస్తాను అనేటువంటి మీనింగ్ కాదు సార్. మేక్ ఆఫ్టర్ మీన్స్ చేజ్ అంటే వెంటాడుట అని అర్థం. ఓకేనండి. సో సి ద ఎగ్జాంపుల్, ద పోలీస్ మేక్ ఆఫ్టర్ ద థీఫ్. పోలీస్ దొంగని వెంటాడుతూ ఉంటారు. ఓకేనండి. సి ద థర్డ్ ఎగ్జాంపుల్, క్యారీ అవుట్. క్యారీ అంటే మోయుట. ఏదైనా మోయడాన్ని మనం క్యారీ అంటాము. అవుట్ అనేటువంటిది ఒక అడ్వర్బ్ సార్. ఓకేనండి. సో ఈ క్యారీ అవుట్ అంటే బయట మొయ్యి అని అర్థం కాదు సార్. సో క్యారీ అవుట్ మీన్స్ కండక్ట్ ఆర్ పర్ఫార్మ్ ఆర్ ఇంప్లిమెంట్. మీనింగ్ ఈజ్ నిర్వహించుట, అంటే ఆచరణలో పెట్టడం కానీ నిర్వహించడం కానీ ఇలాంటి మీనింగ్ ని ఇస్తుంది ఈ యొక్క క్యారీ అవుట్ అనేటువంటి ఫ్రేజ్. సో ఐ షుడ్ క్యారీ అవుట్ మై వర్క్స్ అంటే నా యొక్క వర్క్స్ ని నేను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి అంటే నిర్వహించాలి. ఇలాంటి సందర్భంలో యూజ్ చేస్తాం సార్. షుడ్ అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా చేయాలి. ఓకేనండి. సో సి ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, పుల్ డౌన్. పుల్ మీన్స్ లాగుట, డౌన్ మీన్స్ కిందకి. కిందకి లాగండి అని మీనింగ్ కాదు సార్ అది. సో ద మీనింగ్ ఈజ్ డెమాలిష్ అంటే నాశనం చేయుట. దీనిని నాశనం చేస్తున్నారు అనేటువంటి సందర్భంలో పుల్ డౌన్ అనేటువంటి చేయడం జరుగుతుంది. సి దట్ ఎగ్జాంపుల్, దే వాంట్ టు పుల్ డౌన్ ద బిల్డింగ్. వాళ్ళ యొక్క బిల్డింగ్ ని నాశనం చేయాలనుకుంటున్నారు అంటే కొలాప్స్ చేయాలనుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో పుల్ డౌన్ అనేటువంటిది యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్, ఫిగర్ అవుట్. ఫిగర్ అవుట్ మీన్స్ సాల్వ్ ఆర్ డిస్కవర్ అంటే ఏదైనా కనుక్కోవడాన్ని ఏమని అంటారంటే ఫిగర్ అవుట్ అని చెప్పేసి అంటుంటారు. షీ ఈస్ గోయింగ్ టు ఫిగర్ అవుట్ దిస్ ప్రాబ్లం అంటే ఆమె ఈ యొక్క ప్రాబ్లం కి పరిష్కారాన్ని కనుగోబోతుంది. గోయింగ్ టు అంటే చెయ్యబోతున్నాము, చెయ్యబోతుంది అనేటువంటి సందర్భంలో మనం యూజ్ చేస్తుంటాం. సార్ క్లియర్ గా అర్థమైంది కదా. సో ఈ యొక్క ప్రేజల్ వర్బ్ అనేటువంటిది ఒక వర్బ్ కి ప్రిపోజిషన్ కానీ అడ్వర్బ్ కానీ యాడ్ చేయడం ద్వారా దాని యొక్క కంప్లీట్ మీనింగ్ ని మార్చుకోవడం జరుగుతుంది. అది మనకి ఒక ప్రేజల్ వర్బ్ గా మనం చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ప్రేజల్ వర్బ్స్ అనేటువంటివి ఒక గ్రామర్ లోనే కాకుండా లాంగ్వేజ్ ని మాట్లాడేటువంటి సందర్భంలో కూడా చాలా అడ్వాన్స్డ్ మోడల్ గా ఈ యొక్క ప్రేజల్ వర్బ్స్ ని యూజ్ చేసి లాంగ్వేజ్ అనేటువంటిది మాట్లాడడం జరుగుతుంది. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ వెరీ క్లియర్లీ. సో ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.